మెగాస్టార్ చిరంజీవి గారు, అనిల్ రావుపూడి గారి కాంబోలో రూపొందుతున్నటువంటి భారీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ. 2026 సంక్రాంతి పండుగకు ఈ సినిమా అయితే ముస్తాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక పాటను విడుదల చేశారు. మీసాల పిల్ల అంటూ సాగే పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోని చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి గారు, నయనతార మధ్య సాగేటటువంటి శశిరేఖ అనే పాటను మేకర్స్ అయితే విడుదల చేయబోతున్నట్టుగా అఫీషియల్ గా ఒక పోస్టర్ ద్వారా అయితే తెలియజేశారు. ఈ పోస్టర్లో చిరంజీవి గారు అద్భుతమైనటువంటి స్టెప్ వేస్తూ నయనతారకి ధీటుగా డాన్స్ చేస్తున్నట్టుగా ఈ పోస్టర్లో మనం చూడవచ్చు. అంతేకాకుండా శశిరేఖ పాట యొక్క ప్రోమోను 6వ తేదీ రిలీజ్ చేయబోతున్నట్టుగా అఫీషియల్ గా కూడా ఆ పోస్టర్లో పేర్కొన్నారు మూవీ మేకర్స్. ఏది ఏమైనప్పటికీ ఈ పోస్టర్లో చిరంజీవి గారి డాన్స్ మూమెంట్ అయితే ఎక్స్ట్రాడినరీ కాదు, అంతకు మించి అనే విధంగా ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. కుర్ర హీరోలకు ధీటుగా ఆయన డాన్స్ మూమెంట్ ఉండడం అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. ఎప్పుడిప్పుడు ఈ పాట వస్తుందా, ఎప్పుడిప్పుడు ఈ పాట చూద్దామా, ఈ పాటలో మెగాస్టార్ గారి స్టెప్స్ ఏ విధంగా ఉండబోతాయి అని ఆతృత అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా ఈ ఒక్క పోస్టర్ అందరిలోనూ క్రియేట్ చేయడం గమనార్హం. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గరపాటి, సుష్మిత కొనిదల నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలైతే నెలకొన్నాయి. ముఖ్యంగా విడుదలైనటువంటి పోస్టర్లు, మీసాల పిల్ల సాంగ్ సోషల్ మీడియాలో భారీ సెన్సేషన్ అయితే సృష్టించాయి. ఈ సినిమాలో మెగాస్టార్ గారి సరసన నయనతార గారు నటిస్తుండగా మరో స్పెషల్ రోల్లో విక్టరీ వెంకటేష్ గారైతే కనిపిస్తున్నారు. కేవలం క్యామియో మాత్రమే కాదు, చిరుతో కలిసి ఒక మాస్ సాంగ్ లో స్టెప్ వేసే పాత్రగా సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా ఆయన పాత్ర ఉండే విధంగా మేకర్స్ అయితే డిజైన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.